హాయ్ అండి అందరికీ. రీసెంట్గా కేరళలో తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో బ్రిటిష్ రాయల్ నేవీకి సంబంధించిన F-35 విమానం అయితే ల్యాండ్ కావడం జరిగింది. అయితే ఈ విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటి అంటే, విమానంలో ఫ్యూయల్ అయిపోయింది, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పేసి వాళ్ళు మన భారతదేశంలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావడం జరిగింది. అయితే ల్యాండ్ అయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నారు, కాకపోతే వెంటనే వెళ్ళిపోలేదు. దానికి తీవ్రమైన హైడ్రాలిక్ ఫెయిల్యూర్ సమస్య ఉందని చెప్పేసి తెలిసిందనమాట. ఈ విమానాన్ని రిపేర్ చేయడానికి అమెరికా నుంచి, బ్రిటిష్ నుంచి పెద్ద ఎత్తున టెక్నీషియన్స్ వచ్చినా కానీ దానిలో ఉన్న ప్రాబ్లం అనేది సాల్వ్ కావట్లేదు. అంటే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ వచ్చింది అంట, ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కావట్లేదు అనమాట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, ప్రపంచంలోనే సూపర్ పవర్ అని చెప్పుకుంటున్న అమెరికా తన దగ్గర ఉన్న గొప్ప విమానం ఏది అంటే F-35. ఆ F-35 విమానం 13 రోజుల నుంచి మన భారతదేశంలో ఉండి ఎక్కడి నుంచో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వచ్చినా కానీ దాని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయట్లేదంటే అది ఎంత ఇబ్బందితో కూడుకున్న పరిణామం మనం అర్థం చేసుకోవచ్చు. మన భారతదేశం F-35 విమానాలు కొనాలనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు F-35 విమానానికి సమస్య వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి మేబీ మన భారతదేశం F-35 వైపు తన నిర్ణయాన్ని వెల్లడించకపోవచ్చు. అంటే F-35 కొనడానికి అంత ఆసక్తి చూపకపోవచ్చు అని మనకైతే అర్థమవుతుంది. ఒక సమస్య వస్తే దాదాపు 13 రోజులుగా మన భారతదేశంలో ఉందంటే, రేపు మనకి సమస్య వస్తే అమెరికాకి సంబంధించిన టెక్నీషియన్స్ స్పందిస్తారా అనేది ఒక పెద్ద ప్రశ్న అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఆ విమానం ఇంతమంది టెక్నీషియన్స్ వచ్చి రిపేర్లు చేస్తున్నా కానీ ఆ రిపేర్ అనేది సార్ట్ అవుట్ కావట్లా. దాన్ని ఇప్పుడు డిస్మాండిల్ చేసి ఒక పెద్ద ఎయిర్క్రాఫ్ట్ విమానంలో అమెరికాకి తరలించి అక్కడ దాన్ని రిపేర్ చేస్తారు అని చెప్పి సమాచారం అయితే వస్తుంది. అంటే ఎంత కాంప్లికేటెడో చూడండి. అది అసలే రేట్ ఎక్కువ, ఒక చిన్న రిపేర్ వస్తే దాన్ని విమానంతో సహా అమెరికాకి తీసుకెళ్ళి రిపేర్ చేయాలంట. అంటే ఎంత ప్రాబ్లమో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. దాని బదులు మన కేరళలోనే SU-57 తయారు చేస్తామని చెప్పేసి రష్యా మనకి ఆఫర్ ఇచ్చింది. కాబట్టి మనం ఆ వైపుగా వెళ్ళాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అంటే 13 రోజులుగా ఉంటున్నా కానీ దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం కూడా సాల్వ్ చేయకపోయారంటే అది ఎంత కాంప్లికేటెడ్, ఎంత ఇబ్బంది. మనం SU-57 కొంటే F-35 కొంటే ఎంత ఇబ్బందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట. దాని బదులు అందరూ కూడా రష్యాకి సంబంధించిన SU-57 కొనాలని చెప్పేసి ఎక్కువ స్థాయిలో అభిప్రాయం అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.